హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ క్వెషన్ మీరు ట్రై చేయండి. సో, మీరు ఆబ్వియస్‌లీ రీల్ చూస్తున్నారంటే మీ చేతిలో పెన్ను, పేపర్ ఉండదు. వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఎట్లాగో ఆన్సర్ చెప్పేస్తాను. ఒకసారి క్వెషన్ చదవండి. సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ 3 ఆల్టర్‌నేటివ్స్. సో, కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో 3 ఆప్షన్స్ సిమిలర్‌గా ఉంటాయి. ఒకటి ఆడ్‌గా ఉంటుందన్నమాట డిఫరెంట్‌గా. సో, కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో మనకి 2 నంబర్స్ ఉన్నాయి. ఆ 2 నంబర్స్ మధ్య రిలేషన్ ఏమైనా ఉందా? ఆ రిలేషన్ తోటి మిగతా ఆప్షన్స్‌లో ఏం సిమిలర్‌గా ఉన్నాయి. సో, అది మనం కంపేర్ చేద్దాం. సో, వాటి మధ్య రిలేషన్ అడిషన్ ఉందా? సబ్‌స్ట్రాక్షన్ ఉందా? లేకపోతే డివిజనా? మల్టిప్లికేషనా? ఏముంది? సో, వాటి మధ్య రిలేషన్ ఏ రిలేషన్ తోటి అవి ఈక్వల్ అవుతున్నాయనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఏముందండి? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 84 ఇంకా 7. సో, దీన్ని యాడ్ చేస్తే మనకేమొస్తుందండి? 151 వస్తుందండి. నెక్స్ట్ 112 ప్లస్ 95. సో, ఈ రెండిటిని యాడ్ చేస్తే ఏమొస్తుందండి? 207 వస్తుంది. నెక్స్ట్ ఏముందండి? 9 ప్లస్ 63. సో, ఈ రెండిటిని కూడితే ఏమొస్తుందండి? 142 వస్తుందండి. సో, మనకు అర్థమైపోయింది. ఈ 3 ఆప్షన్స్‌లో కనీసం 2 అన్నా సిమిలర్‌గా ఉండాలి. సో, 2 కూడా సిమిలర్ లేవు కాబట్టి సో, నాలుగో ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్‌స్ట్రాక్షన్‌లో ఏమొస్తుందో చూద్దాం. సబ్‌స్ట్రాక్షన్‌లో ఏమొస్తుందండి? 84 మైనస్ 67. సబ్‌స్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందండి? 17. ఓకే. 112 మైనస్ 95 చేస్తే ఏమొస్తుందండి? అగైన్ 17. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఏముందండి? 79 మైనస్ 63. సో, ఇక్కడ 6 ఇంకా 1. సో, నాలుగో ఆప్షన్ చెక్ చేద్దాం. 167, 150. సో, ఇక్కడ ఏమొస్తుందండి? 17 వస్తుంది. సో, మనకి 3 ఆప్షన్స్ సిమిలర్‌గా ఉన్నాయండి. సో, వాటి మధ్య సబ్‌స్ట్రాక్షన్ ఏముందండి? 17, 17, 17 అనేది ఉంది. ఒక్కటి ఆడుగుంది. సో, ఆడుగున్న ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో, ఇలాంటి ఈజీ క్వెషన్స్ చేసేటప్పుడు కూడా మనం మిస్టేక్స్ చేస్తుంటాం. సో, అలాంటి మిస్టేక్స్ చేయకుండా కొంచెం కేర్‌ఫుల్‌గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో, నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో.